Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తున్నారు మల్టీమోర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మా మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్కి మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ అపరిచితులు ఎవరైనా సరే మెసేజ్ చేసి డిలీట్ చేసినట్లయితే ఆ డిలీట్ చేసిన మెసేజ్లు కూడా మనం చదవచ్చు. ఆ ట్రిక్స్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ కానీ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మనం చేసే లేటెస్ట్ వీడియోస్ అందరికంటే ముందుగా మీ మొబైల్లో పొందగలరు. మామూలుగా మనం వేరే వాళ్ళకి మెసేజ్ చేస్తుంటాం వాట్సాప్లో, అలాగే మనకే వేరే వాళ్ళు కానీ మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మెసేజ్ చేసి మనం చూసి చదివే లోపే డిలీట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ మెసేజ్లో తప్పుగా టైప్ చేసి సెండ్ చేస్తారు కాబట్టి. సో వాళ్ళు డిలీట్ చేసిన మెసేజ్ మన వాట్సాప్లో దిస్ మెసేజ్ వాజ్ డిలీటెడ్ అని చూపిస్తుంది. సో వాళ్ళు ఆ విధంగా చేసినా సరే ఆ మెసేజ్లు అనేది మనం చూడవచ్చు. ఇందుకొరకు మనకి టైమ్ లైన్ అనే యాప్ని మన మొబైల్లో ముందుగానే ఇన్స్టాల్ చేసి ఉంచినట్లయితే ఆ మెసేజ్ అనేది చూడవచ్చు. ఈ టైమ్ లైన్ యాప్ గురించి అందరికీ తెలిసి ఉండొచ్చు, లేదా కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. అలాంటి వారు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేసేయండి. తెలియని వారు మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. మీ మొబైల్ ఫోన్లో ఉన్న ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో నోటిఫికేషన్ హిస్టరీ అని టైప్ చేస్తే ఇలా మీకు చాలా యాప్స్ అయితే కనిపిస్తాయి. మనకు కావాల్సిన యాప్ ఎక్కడో చివర్లో కనిపిస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ హిస్టరీ టైంలో అని కనిపిస్తుంది కదా. ఇలా టైప్ చేస్తే మీరు సెర్చ్ బాక్స్లో ఇలా ఎక్కడో చివర్లో కనిపిస్తుంది. అదే మీరు సెర్చ్ బాక్స్లో టైమ్ లైన్ అని టైప్ చేస్తే మనకి మొట్టమొదట ఈ నోటిఫికేషన్ హిస్టరీ అనేది చూపిస్తుంది. కాబట్టి మీరు సెర్చ్ బాక్స్లో టైమ్ లైన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి, మొట్టమొదటిదే కనబడుతుంది. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇలా మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడు ఎరుపు కలర్లో కనబడుతుంది కదా, దాని మీద ఒక ట్యాప్ ఇచ్చి టైం లైన్ కాడ ఒక టిక్ చేసి అలో చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ వెళ్ళి క్రింద రైట్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉంది కదా, దాని మీద కూడా ఒక ట్యాప్ ఇవ్వండి. కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, పర్మిషన్స్ అలో చేయండి. ఇక్కడ ఓకే అని టైప్ చేసేసి ఓకే మీద ట్యాప్ చేయండి. ఇలా మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. నేను వేరే మొబైల్ నుంచి నా వాట్సాప్కి మెసేజ్ చేసి చూపిస్తాను. మీకు మెసేజ్ చేసి డిలీట్ చేస్తాను. ఇది నా ఫ్రెండ్ వాట్సాప్. నా మొబైల్ నుంచి నా ఫ్రెండ్ వాట్సాప్కి మెసేజ్ చేసి డిలీట్ చేసి మీకు చూపిస్తాను. హలో అని టైప్ చేసి సెండ్ చేశాను, వచ్చింది. ఇక్కడ హలో అని చూపిస్తుంది కదా, దీన్ని వెంటనే నేను డిలీట్ చేస్తాను. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, మెసేజ్ వాజ్ డిలీట్ అని చూపిస్తుంది. ఇది వచ్చేసి 2:31 PM డిలీట్ చేశాను. ఈ డిలీట్ చేసిన యొక్క కాపీ అనేది టైమ్ లైన్ యాప్లో నిక్షిప్తమై ఉంటుంది. బ్యాక్ వెళ్ళేసి టైమ్ లైన్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. టైమ్ లైన్ యాప్ని ఓపెన్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇది మీకు డిఫాల్ట్గా లైవ్లో ఉంటుంది. మీరు దీన్ని కేటగిరీలోకి తెచ్చుకొని కిందికి స్క్రోల్ చేస్తే వాట్సాప్ కనిపిస్తుంది. దాని మీద ఒక ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే ఇలా మీకు 2:31 PM మనం పంపించిన మెసేజ్, డిలీట్ చేసిన మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నేను హలో అని టైప్ చేశాను, హలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మనకి మెసేజ్ చేసి డిలీట్ చేసినట్లయితే ఈ టైమ్ లైన్ యాప్లో నిశ్చితమై ఉంటుంది, చూడొచ్చు.
ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.